మరోసారి మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ కాలేజీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి బర్త్డేలు పిక్నిక్లు ఉండొద్దని, పిల్లలను పాడు చేసేది పేరెంట్స్ అని ఫైర్ అయ్యారు. నా కుమారుడిని డాక్టర్ చేస్తే నాకు డాక్టర్ కోడలు గిఫ్ట్గా వచ్చిందన్నారు. మరో కుమారుడికి రెడ్డి అమ్మాయిని చేస్తే పార్టీలు పిక్నిక్లు అంటూ తిరిగే కోడలు వచ్చిందన్నారు. నాకు కోడలకు అమ్మ నాన్న లేరు, నాకు కోడలు మూడో కొడుకులాగా అని ఎమోషనల్ అయ్యారు. కొన్ని సాధించాలి అంటే కొన్నింటికి దూరంగా ఉండాలని తెలిపారు. నా కొడుకుని చదివించిన తర్వాత వాడు అమెరికా ఎంబీబీఎస్ అయినాక అమెరికా పోతానంటే చెప్పిన, అరే అమెరికాలో ఏముందిరా, టాప్ డాక్టర్స్ అంతా ఇండియాలో చదువుతారు, అంత మంచిగా ఆడంతా సిమ్యులేటర్ మీద చెప్తారా, ఇదంతా పేషెంట్ల మీద చెప్తారా. అసలు గట్స్ అంటే ఎంబీబీఎస్ అంటే చదువు అంటే ఇండియాలో చదవాలని చెప్పి పోకురా, నువ్వు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోసం పోతా అంటే వద్దని చెప్పిన. ఇక్కడ ఏపించిన డివై పాటిల్ పూనాలో దొరికింది. పూనాలో దొరికితే అప్పుడు అక్కడ డివై పాటిల్లో పీజీ కోర్స్ చదివిండు, అది కంప్లీట్ చేసిండు, ఫైనల్ అన్నా. ఇంకా అక్కడ ఇప్పుడు మా కోడలు క్లాస్మేట్. నా అదృష్టం చూసిరా మీరు, ఒక డాక్టర్ చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చింది. ఏదో నేను మా రెడ్డిల పిల్లని చేసుకున్నాను అనుకో, వాళ్ళు రోజు కిట్టి పార్టీ ఫంక్షన్లు పార్టీలు పిక్నిక్లు అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి చూసిన కానీ ఇప్పుడు రోజు హాస్పిటల్ అంతా ఆమెనే నడిపిస్తుంది, మెడికల్ కాలేజ్ అంతా